అందరికీ నమస్కారం. కూన్సెల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, మన లీగల్ వీడియోస్ చాలా అవసరం మీకు. ఈరోజు ఒక మంచి తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక రాష్ట్రంలో మనం ఎంతకాలం చదివితే అక్కడ లోకల్ అవుతాం. ఇప్పుడు ఇంజనీరింగ్కి అప్లై చేశాను, నేను లోకల్ అండి అంటాను. ఆంధ్రప్రదేశ్ వచ్చి లేదా తెలంగాణ వెళ్ళి అక్కడ లోకల్ అండి అంటాను. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఎంతకాలం చదివితే పూర్తిగా కంటిన్యూగా చదివితే లోకల్ కింద ట్రీట్ చేస్తారు అనేటువంటిది. అంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లోకలు, తెలంగాణలో పుట్టి పెరిగిన తెలంగాణలో లోకల్. దానికి ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం లే. ఇంకా అతను వాళ్ళు పుట్టుకతోనే లోకల్ అన్నది వచ్చేస్తుంది. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ అది ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి మధ్యలో వెళ్ళి మా అబ్బాయిని 9th క్లాస్లో హైదరాబాద్లో జాయిన్ చేశాను. 9th 10th ఇంటర్మీడియట్ 4 సంవత్సరాలు కంటిన్యూ చదివాడు. అప్పుడు అతను లోకల్ అవుతాడా, అక్కడ ఎంసెట్ రాసి లోకల్లో సీటు పొందొచ్చా? దీని మీద సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమంటుందంటే కంటిన్యూగా 9 నుండి 12 వరకు 4 సంవత్సరాలు కంటిన్యూ జరిగితే లోకల్ కింద ట్రీట్ చేయొచ్చు అని చెప్పి. ఇది ఒక మెడికల్ సీట్ల కోసం జరిగిన గొడవల్లో ఇది వైద్య విద్య చదవడానికి లోకల్ నాన్ లోకల్ అనేటువంటి డిస్ప్యూట్ రావడం, దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం, జీవో నంబర్ 33 అని చెప్పేసి ఈ జీవోని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎందుకంటే లోకల్ అనడానికి ఎంతకాలం చదవాలి అంటే లోకల్ వాళ్ళు కాదు, బయట నుండి వెళ్ళిన వాళ్ళు లోకల్ అవ్వాలంటే ఎంతకాలం చదవాలన్నది సమస్య. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడే. కానీ ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ ఎంతకాలం కంటిన్యూగా చదివితే నెక్స్ట్ చదవడానికి నెక్స్ట్ సంపాదించుకోవడానికి లోకల్ అవుతారన్న విషయాల్లో డిస్ప్యూటు. దీన్ని సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. జీవో నంబర్ 33ని సమర్థించింది తెలంగాణకి సంబంధించి. అందువల్ల 9 నుండి 12 వరకు కంటిన్యూగా కానీ జరిగితే 9th 10th ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివితే అతను లోకల్ కింద ట్రీట్ చేయొచ్చు అని చెప్పి స్పష్టమైన తీర్పు వచ్చింది. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకునే మీరు లోకల్ నాన్ లోకల్ అని నిర్ణయించుకోవచ్చు. జై హింద్, భారత్ మాతాకి జై.